ఈ 15 నెలలు పర్టికులర్గా ఐమ్ ఆస్కింగ్ అబౌట్ లైక్ 15 months ఓన్లీ. ఈ 15 months కాలం పాటు ఉమెన్స్కి అసలు ఎంత ప్రయారిటీ తెలంగాణలో మీకు ఏమైనా కనిపించిందా? నవ్వు వస్తుంది నాకు. కాంగ్రెస్ గవర్నమెంట్ తర్వాత ఏమైంది ఉమెన్స్కు అందరికీ తెలుసు. నేనైతే పాలిటీషియన్, నేనైతే సోషల్ వర్కర్, నేను చెప్తే మీ అందరికీ తెలుసు. కానీ బయట వాళ్ళు మీరు అయితే ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు కదా, కామన్ పీపుల్కి కూడా ఇంటర్వ్యూ మీరు తీసుకుంటున్నారు. సో మచ్ ఆఫ్ లైక్ గర్ల్స్ ఆర్ ఎల్స్ లైక్ ఉమెన్స్ ఈ మధ్య కాలంలో రేప్కి గురవుతున్నారు. 20-30% హైక్ అయిపోయింది క్రైమ్లో. షీ టీమ్స్ ప్రాపర్ పని చేస్తలేదు. ఎందుకంటే చాలా మంది సఫర్ అవుతుంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అందరూ అందుకోసం చెప్తున్నారు కేసీఆర్ సార్ రావాలి, మళ్ళా రావాలి అని. ఎందుకంటే కేసీఆర్ సార్ ఎట్లా చేసినారు, మాకు అయితే ఇప్పుడు కూడా సీఎం అంటే కేసీఆర్ సారే ఉంటుంది. ఎందుకంటే ఆ సీఎం అసలు సీఎం లాగా ఏం చేస్తలేదు. రేవంత్ రెడ్డి సార్కు నేను కూడా చెప్తున్నా, డైరెక్ట్ కూడా చెప్తాను నేను. ఎందుకంటే ఒక సీఎం అంటే ఒక క్యాలిబర్ ఉండాలి. ఒక సీఎం అంటే అందరి కోసం. మీరు ఆ సీఎం కుర్చీలో ఎందుకు కూర్చున్నారు? మా అందరూ ఓట్ వేసినా కాబట్టి మీరు కూర్చున్నారు. పాపం వాళ్ళకు మీరు మోసం చేసినారు. మీరు చెప్పినారు ఏదేదో చెప్పినావు, అమ్మమ్మమ్మ లిస్ట్ అది తీసుకుంటే మన దగ్గర టైం లేదు అంట చెప్పినారు మేనిఫెస్టోలో. అబ్బా అదే చెప్తున్నా కదా 420. ఆఫ్టర్ దట్ దే ఇంక్రీజ్ 1 and then 6 that guarantees. So oh my god, and from all of that what they did is only the bus, only one bus free. అది కూడా పాపం జెంట్స్ వాళ్ళు డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళకు జగాలేదు కూర్చొని. ఉమెన్స్ ఇంత చిన్న కొట్లాడితే అందరికీ ఏడ్చి వెళ్ళిపోతున్నారు. ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్కి గొడవ పెడుతున్నారు. ఇంకా ఏం లేదు, అది ఫ్రీ బస్ కాదు, ఇంకా అది ప్రాబ్లమ్స్ ఉంది. అది ఒక్కటే ఇచ్చినారు. ఉమెన్స్ కూడా ఇప్పుడు ఫ్రీ బస్ వద్దు అంటున్నారు. అవును, ఉమెన్స్ కూడా ఫ్రీ బస్ వద్దు, ఆ ఫ్రీ బస్ ఇచ్చి మాకు మేమే మోసం అయిపోయినాను అని వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళు నోట్ వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే ఏమేమి చెప్పినారు, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మికి 1 తోల బంగారం అని చెప్పినారు. అవును, అయ్యో పాపం 1 year అయిపోయింది, 1 year 15 months బచ్చే భీ హోగే అనుకో, షాదీ హోకే, కానీ ఆ బంగారం రాలేదు. బంగారం ఇచ్చేయండి, కానీ అది షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మికు కేసీఆర్ సాబ్ జో అమౌంట్ దేతే थे అది కూడా వస్తలేదు. ఎడ్యుకేషన్, మైనారిటీ ఎడ్యుకేషన్ కోసం కేసీఆర్ సార్ ఇంత మంచి బిల్డింగ్స్ పెట్టినారు. ఇప్పుడు ఎవరు పోతున్నారు? గురుకుల మీరు చూసినా కదా, న్యూస్లో మీరు చూసినారు కదా. గురుకుల గురించి అసలు ఏం చెప్తారు? ఫెయిల్. ఇది మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ నథింగ్. వాళ్ళు ఏం చేస్తలేదు. మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎట్లా ఉంది గవర్నమెంట్ అంటే, గోల్డెన్ తెలంగాణ అంటే నిజంగా గోల్డెన్ తెలంగాణ అయిపోయింది. కానీ ఇప్పుడు మొత్తం తెలంగాణ డౌన్ ఫెయిల్ అవుతుంది. ఎందుకు? సీఎం రేవంత్ రెడ్డి గారుకు అస్సలు ఎట్లా కంట్రీకి మన తెలంగాణకి ఎట్లా తీసుకుపోవాలి అది అస్సలు తెలియదు. అందుకోసం ఏం అయితలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి మీరు. కేటీఆర్ సార్ ఉన్నప్పుడు ఎట్లా ఉంది మీరే చూడండి. ఎట్లా అందరూ వస్తున్నారు కేటీఆర్ సార్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ కోసం, దేనికోసం దానికోసం. ఐటీ వాళ్ళు అందరూ లైన్లో ఉన్నారు అప్పుడు. ఇప్పుడు ఎవరు ఇన్వెస్ట్మెంట్కి తయారు లేదు. ఎందుకంటే మన సీఎం సార్ దగ్గర ఏం లేదు. రీసెంట్గా దావోస్ వెళ్ళి 1,78,000 కోట్లు తీసుకొచ్చారు మన తెలంగాణ రాష్ట్రం. ఎక్కడ ఉంది మళ్ళీ అది? నేను అడుగుతున్నా, అది ఎక్కడ ఉంది? మళ్ళీ డెవలప్మెంట్ ఎందుకు అయితలేదు నేను అడుగుతున్నా. మీరు తీసుకొచ్చినారు కదా, మళ్ళీ ఎక్కడ ఉంది ఆ డబ్బులు? ఎక్కడ ఉంది మళ్ళీ డెవలప్మెంట్? ఎక్కడ ఉంది మళ్ళీ? పెన్షన్స్ ఎందుకు ఇస్తలేదు? మళ్ళీ చాలామంది వాళ్ళు పాపం వేస్తున్నారు. మీకు ఓటు ఇచ్చినారు కదా, అయితే మీరు చేయాలి కదా. ఓటు ఎందుకు తీసుకున్నారు? మళ్ళీ అబద్ధం చెప్పి ఓటు తీసుకున్నారు మీరు అందరూ. మేనిఫెస్టోలో ఏం చెప్పినారు మన కాంగ్రెస్ ప్రెసిడెంట్? మేనిఫెస్టో అంటే మాకు గీతా లాగా, ఖురాన్ లాగా, గీతా, ఖురాన్, బైబిల్ లాగా ఉన్నా అని చెప్పినారు. మళ్ళీ ఇప్పుడు ఏమే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మర్చిపోయినారు మీరు. చెప్పినారు కదా మేనిఫెస్టో మాకు గీత, ఖురాన్, బైబిల్ లాగా ఉందా అని చెప్పినారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు మర్చిపోయినారు మళ్ళీ. అసలు అంటే ఈ 15 నెలలు ముస్లిమ్స్కి ఏ మాత్రం మంచి జరిగింది అనుకుంటున్నారు మీరు? ముస్లిమ్స్కి కాదు, నాన్ ముస్లిమ్స్కి, బీసీకి అందరికీ ఏం కాలేదు రాదా. ఓన్లీ ముస్లిమ్స్కు కాదు, అందరూ సఫర్ అవుతుంది.
తెలంగాణలో మొత్తం ఎంత కాస్ట్ ఉంది అంత కాస్ట్ మొత్తం సఫర్ అవుతుంది. బీసీ కాస్ట్ కోసం కూడా మన మైనారిటీస్ కి కూడా కొన్ని డిక్లరేషన్స్ ఇచ్చారు ఆయన. ఇచ్చినారు కానీ ఎక్కడ ఇచ్చినారు? చెప్పినకి చాలా చెప్పినారు కానీ ఏం ఇయ్యలేదు ఇప్పుడు దాకా. చెప్తున్నా 1 year 15 months 14 months నుంచి అదే చెప్తున్నారు, ఇస్తాం మేనిఫెస్టో ఇది 6 గ్యారంటీ. ఆ 6 గ్యారంటీ కూడా గ్యాస్ సిలిండర్ ఉంది, చాలా మందికి రాలేదు, కొంచెం మందికి వచ్చింది. అది కూడా దానిలో పాపం వాళ్ళు పోయి ఆటో ఖర్చా పెట్టుకొని పోయి వాళ్ళు ఇప్పుడు దాకా 10,000 5,000 వేస్ట్ చేసినారు. కానీ ఇప్పుడు దాకా వాళ్ళకు గ్యాస్ సిలిండర్ ఆ రేట్లో రాలేదు. 200 యూనిట్ 0 యూనిట్ సంథింగ్ చెప్పినారు కదా, అది కూడా రాలేదు. పెన్షన్స్ చెప్పినారు, అది కూడా రాలేదు. ఇంకా ఆశా వర్కర్స్కు అంగన్వాడీస్కు శాలరీస్ హైక్ చెప్పినారు, అది కూడా కాలేదు. అట్లాంటి చాలా ఉంది రాధా, ఏమేం చెప్పాలి ఇప్పుడు చెప్పండి. రైట్, ఈ ఉమెన్స్ డే సందర్భంగా అంటే మనం అంతా క్వశ్చన్ చేద్దాము. అసలు ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అంటే బికాస్ ఆఫ్ ఉమెన్స్. ఉమెన్స్, ఐ అగ్రీ. సో ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని ఆడవాళ్ళకి తులం బంగారం అని చెప్పి 2,500 అని చెప్పి ఫ్రీ బస్ అని చెప్పి అంటే ఆడవాళ్ళకి ఎక్కడ లేని స్కీమ్స్ అన్ని చూపించి గ్యారంటీలు అని చెప్పి ఈ రోజు అసలు తెలంగాణ రాష్ట్రంలో 15 నెలల పాటు కాంగ్రెస్ పార్టీలో ఆడవాళ్ళకి ఏమాత్రం పెద్దపీట వేసింది? ఏం చేయలేదు. అందుకోసం ఆడవాళ్ళు ఇప్పుడు ఎలక్షన్, ఇప్పుడు నేను చెప్తున్నా 100% ఇప్పుడు ఎలక్షన్ పెడితే మళ్ళా మా పార్టీ వస్తుంది, బీఆర్ఎస్ ఇప్పుడే వస్తుంది. నేను చెప్తున్నా, అది గ్యారంటీ. ఎందుకంటే వీళ్ళు చేసిన పని వీళ్ళకే భారీ వస్తుంది. ఇప్పుడు అందరూ చెప్తున్నారు మీరు బయట పోతే లేకపోతే మా దగ్గర కూడా పని మంచి ఉంది, రోజు వస్తుంది. రోజు అమ్మ ఏం గవర్నమెంట్ అమ్మా, నేను ఎందుకు ఓటు వేసినా, నేను చెప్పినా నువ్వు ఓటు ఎందుకు వేసినావు, మళ్ళీ అదే అమ్మా నాకు మోసం అయిపోయింది అమ్మా, నేను ఏం చేయాలి, వాళ్ళు చెప్పినారు ఇది ఇస్తారు అది ఇస్తారు ఇది ఇస్తారు అని ఏమి ఇవ్వలేదు. అట్లా పరిస్థితి అయిపోయింది.